హలో హాయ్ నమస్తే అండి. నేను మీ హారికని. అందరు బాగున్నారా? ఈరోజు మనం ఇంద్రుడికి 1000 కళ్ళు ఎందుకు ఉన్నాయి అనేది తెలుసుకుందాం. కథలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇప్పుడు కథలోకి వెళ్దాం. బ్రహ్మదేవుడు అహల్యను చాలా అందంగా సృష్టించాడు. ఇది చాలా సమస్యలకు దారితీసింది. బ్రహ్మదేవుడు ఆమెను పవిత్ర హృదయుడైన గౌతమ్ మహర్షికిచ్చి వివాహం జరిపించాడు. కానీ దేవతల రాజైన ఇంద్రుడు ఆమెను వెంబడించడం ఎప్పుడూ ఆపలేదు. వివాహం తరువాత కూడా ఆమె మీద మోహం చావలేదు. ఇంద్రుడు తరచుగా గౌతమ ముని ఆశ్రమం దగ్గరకు వివిధ రూపాల్లో వచ్చి అహల్యను చూడటానికి, ఆమెను కలవటానికి ప్రతి అవకాశం కోసం ఎదురు చూసేవాడు. అతను ఆ మహర్షి అలవాట్లను కూడా గమనించాడు. మహర్షి ప్రతిరోజు తెల్లవారుజామున తన ఆశ్రమాన్ని విడిచిపెట్టి స్నానం మరియు ప్రార్థనల కోసం నది వద్ద 2 గంటలు ఉండడం గమనించాడు. ఇంద్రుడు ఈ 2 గంటల సమయంలో అహల్యను ఎలాగైనా పొందాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు ఇంద్రుడు కోడి గొంతుతో కొక్కరొక్కో అంటూ అరిచాడు. ఋషి అది విని తెల్లవారింది అని తను నిద్రలేచి రోజులాగానే నదికి బయలుదేరాడు. అప్పుడు ఇంద్రుడు గౌతముని రూపాన్ని ధరించి కుటీరంలోనికి ప్రవేశించి అహల్యను దగ్గరకు తీసుకున్నాడు. ఆమె కూడా తన భర్త గౌతముడే అని అడ్డు చెప్పలేదు. కానీ ఏదో ఒక దశలో ఆమెను ఆస్వాదిస్తున్న వ్యక్తి తన భర్త కాదు అని గ్రహించింది. కానీ ఆమె ఏమీ చేయలేకపోయింది. మార్గమధ్యంలో గౌతముడికి ఇంకా తెల్లవారలేదే అనే అనుమానంతో మనసు ఏదో కీడు శంకిస్తుంది అనుకుంటూ ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. మహర్షిని చూసి అహల్య ఆశ్చర్యపోయింది. అహల్య సిగ్గు మరియు పశ్చాత్తాపంతో పక్కన నిలబడింది. ఇంద్రుడు పిల్లి రూపాన్ని ధరించి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అంతటా మహర్షి పిల్లిని బంధించి, పిల్లి, నీ సంగతి నాకు తెలుసు. ఆడదాని పట్ల నీకున్న వ్యామోహమే నీ పతనానికి కారణం. తద్వారా అన్ని లోకాల్లో నీ మనసులో నిజంగా ఏమి జరుగుతుందో ప్రజలు ఎల్లప్పుడూ అర్థం చేసుకుంటారు. నీ శరీరంలోని ప్రతి అంగుళం స్త్రీ యోనులతో నిండిపోవుగాక అని శపించాడు. అంతటా అతని శరీరమంతా యోనులతో నిండిపోయింది. అతను స్త్రీ పురుషుల ముందుకు రాలేక ఒంటరిగా ఉండిపోయాడు. ఇది దేవతలందరికీ చాలా ఆందోళన కలిగించింది. ఎందుకంటే వివిధ లోకాలలో అతని విభిన్న విధులు నిలిచిపోయాయి. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి గౌతముడితో మధ్యవర్తిత్వం వహించమని కోరారు. అంతటా బ్రహ్మదేవుడు గౌతముడిని శాపం వెనక్కి తీసుకోమని కోరాడు. ఆ సమయానికి గౌతముని ఆగ్రహం తగ్గింది. బ్రహ్మదేవుడి విజ్ఞప్తికి ప్రతిస్పందనగా ఇంద్రుని శరీరం మీద గుర్తులన్నీ 1000 కళ్ళుగా మారుగాక అని అన్నాడు. అప్పటి నుండి ఇంద్రుడి శరీరం 1000 కళ్ళతో నిండిపోయింది. అందుకే ఇంద్రుడు 1000 కన్నుల దేవుడు అని పిలువబడ్డాడు. అతని చెడు స్వభావం కారణంగానే అతనికి ఈ శాపం వచ్చింది.